సర్కారీ బడుల్లో మౌలిక వసతుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు అవసరమైన స్మాల్ రిపేర్లు సమ్మర్ హాలిడేస్ లోపు పూర్తి చేసేందుకు ప్రత్యేక ఫండ్ రిలీజ్ చేయనుంది. తాజా నిర్ణయంతో స్కూళ్లలో చిన్న సమస్యలు పరిష్కరించవచ్చంటున్న ఉపాధ్యాయ సంఘాలు. రాష్ట్రంలోని సర్కారు బడుల అభివృద్ధి విషయంలో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బడుల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు చిన్న మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేక ఫండ్ ను ఇవ్వనుంది. ఇందుకోసం పాఠశాలలకు ఎమర్జెన్సీ అండ్ మెయింటెనెన్స్ ఫండ్ ను అందుబాటులో ఉంచనుంది. ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, స్విచ్లు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీటన్నిటినీ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనున్నాయి. కలెక్టర్ దగ్గర అందుబాటులో ఉన్న జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను స్కూళ్ల అభివృద్ధికి వాడనున్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక వచ్చే జూన్ 10 లోపు అంటే సమ్మర్ హాలిడేస్ పూర్తయ్యేలోపు స్కూళ్ల మరమ్మతులను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించింది. స్కూళ్లలో చేపట్టిన ₹1,00,000 విలువైన వాటికి డైరెక్ట్ గా ఎంపీడీఓలే చెల్లింపులు చేయనున్నారు. అంతకు మించితే జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు. గత కొన్నేళ్ల నుంచి పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయని చెబుతున్నారు. బడుల్లో కనీసం వాటర్, క్లాస్ రూమ్లు, తలుపులు, కిటికీలు, వాష్రూమ్ క్లీనింగ్ వంటివి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యాశాఖ ఇచ్చే ఈ ఫండ్ తో బడుల్లో అనేక చిన్న సమస్యలు పరిష్కరించవచ్చని చెబుతున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఈనాడు ప్రభుత్వము విద్యాశాఖ పక్షాన ప్రతి పాఠశాలకు చిన్న మరమ్మతుల కోసం, పరిశుభ్రత కోసం ₹25,000 విడుదల చేయాలని నిర్ణయించటం నిజంగా అభినందించదగ్గ విషయం. అయితే వీటితో పాటు పాఠశాలను శుభ్రం చేయాలి అంటే స్కావెంజర్ అవసరం ఉంటుంది. ఈ స్కావెంజర్కి సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తూ దానికి ఒక శాశ్వత ప్రాతిపదికన కింద స్కావెంజర్స్ని నియమిస్తే బాగుంటుంది అనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి ఉన్నత పాఠశాలలో దాదాపు 15-20 గదులున్న పరిస్థితుల్లో మరి దాదాపు సంవత్సరానికి ఒక ₹2 లక్షల ఇట్లా ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినట్లయితే ఈ సమస్యలకు కొంత పరిష్కారం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఆ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ నిధుల నుంచి కనీసము 5% తక్షణమే పాఠశాలలో ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చినట్లయితే కొన్ని సౌకర్యాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు వాళ్ళంతా కూడా సంపూర్ణ సహకారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ దిశలో ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షం ప్రకటన చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఇప్పుడు ప్రత్యేక ఫండ్ ఇస్తామనడంతో ప్రభుత్వ బడులు బాగుపడతాయంటున్నారు విద్యావేత్తలు.